నమస్కారం అండి. నేను మీ సీతారామరాజుని. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు గ్రామంలో ఉన్నామండి. పోడూరు గ్రామం అంటే మీ అందరికీ తెలుసున్నదే. పోడూరు గ్రామంలో మండువాలోగుళ్ళు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే గ్రామం పోడూరు గ్రామం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత కాదండి, అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గ్రామంలో డాక్టర్ కర్నల్ రాజు గారిది ఈ గ్రామమే. ఆయన పేరుని ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది. అలాగే ఈ గ్రామంలో సినీ నిర్మాతలు కూడా ఎక్కువేనండి, డాక్టర్లు కూడా ఎక్కువే. ఎంతో చరిత్ర ఉన్న ఈ గ్రామాన్ని సినీ రంగం కూడా ఎంతో సుపరిచితమైన గ్రామం ఇది. సినీ రంగం ఈ ప్రాంతంలో సినిమాలు తీయాలంటే ఈ పోడూరు గ్రామాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఎంతో చక్కటి వాతావరణం, పచ్చని పొలాలు, చుట్టూరు కూడా ఎంతో విశాలమైన ప్రాంతం. ఈ ఊరిని చూస్తే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు గుర్తొస్తుంది. మనం కూడా ఇప్పుడు అటువంటి సినిమా షూటింగ్లు జరిగిన ఒక ఇంటిని మనం ఈరోజు మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మన వెనకాలన్న ఇల్లు ఇది రుద్రరాజు విజయరామరాజు గారి ఇల్లు. ఆయనది కూడా ఆ కుటుంబం కూడా ఎంతో చరిత్ర ఉన్న నేపథ్యం. ఆయన ఇల్లు చూసాం కదా. ఈ ఇంటిలోనే జగపతి బాబు, మీనా, సౌందర్య నటించిన చిత్రం చిలకపచ్చ కాపురం. చిలకపచ్చ కాపురం అనే సినిమా ఈ బిల్డింగ్లోనే షూటింగ్ జరిగిందండి. మనం కూడా ఈ బిల్డింగ్ని పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. గుంటూరులోని రుద్రరాజు విజయరామరాజు గారి ఇంటికి వచ్చామండి. ఈ ఇంట్లోనే సినిమా షూటింగ్ జరిగింది గతంలో, జగపతి బాబు గారిది. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆరోగ్యం అది బాగుంటున్నదా? బాగానే ఉంటుంది సార్. అయితే మేము ఈరోజు మీ ఇంటిని ఒకసారి వ్యూవర్స్కి చూపిందామనే ఉద్దేశంలో వచ్చాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న యువతకు కూడా మండువాలోగుళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అవును. అటువంటి పరిస్థితిలో ఈ గ్రామంలో కూడా చాలా మండువాలోగుళ్ళు ఉన్నాయి. అవును. మీ లోగులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఒకసారి మీరు అనుమతి ఇవ్వటమే మాకు చాలా అదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి ఇంటి నేపథ్యం, మండువాలోగుళ్ళు ఏంటనేది ఇవన్నీ కూడా ఒకసారి మాకు వ్యూవర్స్కి చెప్పాలి మీరు. తప్పకుండా. అయితే ఇది చెప్పండి. ఇదే ప్లేస్లో సార్ బాగా పురాతన 2 మండువాలోగులు ఉన్నాయి. ఆ 2 మండువాలోగుల్లో ఒక మండువాలోగులకి సంబంధించి ఈ 2 బిల్డింగ్లు అది ఇప్పిన తర్వాత ఇది కట్టాం. అది బాగా ఓల్డేజ్ అయిన తర్వాత. ఓకేనండి. అది పూర్వం భూపతిరాజు గారు సంస్థానం లెక్క ఉండేదండి మండువాలోగులది. వాడు ధర్మల చెరలు వెళ్ళిపోయారు. ఆ చెరలో స్థిరపడ్డారు. దీన్ని కొనుక్కుని మేము ఇక్కడ స్థిరపడ్డాం. అలాగండి అమ్మ. దానికి మరి మేము 80 సోదరులు. సరే, ఈ ఇంటికి ఎంత వయసు ఉంటుంది? వయసు ఇది 60లో కన్స్ట్రక్షను. 61 ఫిబ్రవరిలో గృహప్రవేశం అయ్యాం. అంటే 61 అంటే ఇంచుమించు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 60 40 65 సంవత్సరాలు అయింది. 65 సంవత్సరాలు. ఈ ఇల్లు 65 సంవత్సరాలు అంటే మీరు ఎంతమంది అన్నదమ్ములు అన్నారు? మేము 80 అన్నదమ్ములు. అంతా ఇంట్లో ఉండేవారండి? అంతా ఇక్కడ ఇంకొక మండవలోగులు ఉండేది. దీని వెనకాల కోసూరు దగ్గర తీసుకున్నాం. 2 బాగా పెద్ద మండవాలు. ఆ మయాన్ని ఉండేటువంటి ప్లేసు ఇప్పుడున్న చిన్నవి కాకుండా ఎక్కువ పరిధిలో, అంటే ఒక 30 గజాలు అటు, 15 గజాలు ఇటు వెడల్పుతోటి బారుగా ఉండి చుట్టుదిరగా రింగుగా వివాహాలైనా కథ కార్యక్రమాలైనా ఏమైనా ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా ఒక 150-200 మంది అక్కడే కూర్చుని భోజనాలు చేయటానికి సరిపడేగా ఉపయోగపడే పూర్వం మండవాళ్ళు. అప్పట్లో మరి ఈ వివాహాలకి అట్లకి సత్తరువులని ఈ దేవస్థానాలు చేయడం అవి ఉండేవి కాదు. అవునండి. అంచేత ఆ పూర్వీకులు ఆ రకంగా వాటిని నిర్మాణం చేసుకున్నారు. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. అయితే ఈ ఇల్లు భాగం అంటే ఈ భాగం మండువా అనాలంటారు. మండవాలు అంటే ఈ మొత్తం 3 మండవాలు ఒరిజినల్గా. 3 మండవాలలో ఇవి 2 మండవాలు భూపతిరాజు వారి. భూపతిరాజు సుబ్బరాజు గారు అని చెప్పి ఆయన మంచి పాండిత్యం గలనటువంటి
మంచి మంచి పెద్ద ఆయన. మంచి పెద్ద ఆయన పాండిత్యం బాగా అనర్గంలో వచ్చి గ్రంథాలు చదవటం చెందటం, నలుగురిని కచేరీ కింద ఉండేది ఎదుర అక్కడ కూర్చోబెట్టి గ్రామస్తులు పెద్దలు అంతా డిస్కస్ చేసుకోవటం, వాళ్ళకి మంచి భోజనం చేయటం అంతా కూడా మర్యాదలు ఇవన్నీ కూడా ఎదురుకెళ్దాం. మర్యాదలు అన్నీ కూడా బాగున్నాయండి అప్పట్లో మర్యాదలు అంటే మరి ఇప్పటికీ అప్పటికి అసలు పోలిక కాదు. అప్పుడు ఉన్నటువంటి గోవులు, దోళ్ళు, పశువులు అప్పుడు కూడా మండువాలోగులు తగ్గట్టే మనుషులు ఉండేవారు. మనుషులు, పనివాళ్ళు తగినట్టుగా యాజమాన్యులు. అవునండి. యాజమాన్యులు అంటే పనివాళ్ళ కంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి యాజమాన్యం అంటే ఏదో మనం ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరగటం కాదు. వాళ్ళతో పాటు పంచి కట్టుకుని లంగగా లింగి కట్టుకుని గోసిబొట్టు పెట్టుకుని కలబడి పని చేసేవారు. వాళ్ళతో కలిసి అంచేత వాళ్ళు చేసేవాళ్ళు సంతోషంగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఫోటో ఒకటి ఉందండి. ఈ ఫోటో ఏంటండి? ఆ ఫోటో మా సోదరులు అండి, యనమండుగురు. మా తాతలో కృష్ణరాజు గారు అని చెప్పి పూర్వం మా ముత్తాత, ఆయనకి రావరాజు గారు కొడుకు. ఆ రావరాజు గారికి కృష్ణరాజు గారు, రావరాజు గారు ఇద్దరు కొడుకులు. అందులో కృష్ణరాజు గారికి ఇద్దరే కూతుళ్ళు, మా పెద్దండ్రి గారు. రావరాజు గారికి యనమండుగురు మా సంతానం, నలుగురు ఆడబిడ్డలు ఉన్నాయి. ఈ బిల్డింగ్ మొత్తం ఇప్పుడు ఇదైతే మండువాలోగులు ఉంది కదండి, మీరు 1960లో తీసుకునేప్పుడు 5 స్టార్ కూడా ఉందంటారా? అప్పుడు లేదమ్మా, దరిమల వేసాం. తర్వాత ఇది కూడా మేము అప్పుడు కాంక్రీట్ ఏం కాదు, బాగా వెడల్పు పెట్టి మామూలుగా పునాది బాగా మేము ఇప్పిన పాతిళ్ళు వచ్చినటువంటి ఇటకనంతటే పునాది బేస్లో అంటే కొంచెం ఇంచుమించు 4 ఫీట్ వెడల్పు పెట్టి బేస్మెంట్ కింద నుంచి ఒక 12 అడుగులు సుమారు కింద నుంచి మీరు రీమోల్డ్ చేశారు. మళ్ళీ తర్వాత రీమోడలింగ్ ఏం కాదు, ఆ బేస్ తీసుకుని దానికి 12 అడుగులు బేస్మెంట్ వేసేసిన తర్వాత అక్కడి నుంచి మేము 14 అంగుళాలు సిమెంట్ తోటి కాంక్రీట్ వేసి. అలా కాదు విజయరాజు గారు, మీరు కోసూరు వారి దగ్గర తీసుకున్నానన్నారు కదా? భూపతిరాజు వారి దగ్గర, వాళ్ళ దగ్గర బిల్డింగే తీసుకున్నారు అంటే మండువాలోగులు తీసుకున్నారు. మండువాలోగులు తీసుకుని అందులో కొన్నాళ్ళు మేము కాపురాలు మా తండ్రులు కాపురాలు చేసిన తర్వాత ఇది నిర్మించుకున్నారు. అది ఓల్డ్ అయిపోతే డిస్మాండిల్ చేసి ఈ నిర్మాణాలు చేసుకున్నాం. ఓకే. ఈ నిర్మాణాలు కూడా అసలు ఇది అంత బేస్ తీసుకున్నాం మేము దీన్ని. తీసుకుని అప్పట్లో కాంక్రీట్ అనేది అంత ఇది లేదు దానికి. మేము ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి కదండి. అవునండి. ఈ స్తంభాలు ఇప్పుడంటే మన సిమెంట్ తోరలు అవి పెట్టి ఏంటండి ఇప్పుడు ఈ స్తంభాలు చెక్కతోటి పైప్ సిస్టమ్ కింద చేసి 2 చెక్కలు, చెక్క స్తంభం అండి ఇది. 2 చెక్కలు టేకు చెక్కతోటి ఒక తూరకంత తయారు చేసాం. అది 2 భాగాల కింద పెట్టి ఆ 2 ఇలా దగ్గర పెట్టి లోపల ఊస పెట్టి అప్పుడు మూస కింద దీన్ని మోల్డ్ చేసి దాంట్లో కాంక్రీట్ పోసుకున్నాం. అప్పుడు ధర్మల ఒక డై కింద పెట్టారు, చుట్టూరు డై కింద పెద్ద. అది అటువంటి 3 చేయించుకొని చేసి ఈ డాబాకి ఆ డాబాకి ఆరిన తర్వాత తీసుకుని అలా. ఈ గుమ్మాలు కూడా టేకేనండి, ఒరిజినల్ టేక్. అది బార్డర్ ఏమో రోజ్వుడ్. ఎక్కడి నుంచి తెప్పించారు? అప్పట్లో బర్మా నుంచి తర్వాత రాజమండ్రి నుంచి. దీంట్లో విశేషం ఏంటంటే అండి, ఇప్పుడు ఇది ఐరన్ మౌంటైన్లు ఈ కిటికీ. పూర్వం ఇది చేసినప్పుడు వెల్డింగ్ లేవు, ఇదంతా రివిటింగ్. దీనికి రివిటింగ్ అనమాట. రివిట్ చేసిన మీరు ధర్మిల తర్వాత చేసి ఎంత రివిటింగ్ అని అంటే అప్పుడు ధవళేశ్వరాన్ని ఎనపెట్లు చేసి కంపెనీలో వాళ్ళు ఆర్డర్ ఇచ్చి అప్పుడు చేయించాం అనమాట. లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ హాలు అంతా కూడా ఇది మండువాలోగుల కింద ఉండేది. అవునమ్మా, అవును. అంటే అప్పట్లో అందరూ ఇక్కడ కూర్చోవడానికి కానీ రకరకాల మండువాలు చిష్టానికి దీన్ని మేము కొట్టుకోవడం తర్వాత. అప్పుడు పూర్వం అంతా సిమెంటే కదండి. ఇది సిమెంట్, ఇది భీమ్ అండి. మధ్యలో భీమ్ వేసారు. ఇది భీమ్ అంటే మీకు
పాప 18 అంగుళాల బియ్యం ఇదొకటి, ఆ ఎదర పోర్టుకల్ ఒకటి. అది కూడా భీమేసి బియ్యమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి వీళ్ళు? ఇది మా మదరు, నేను, మా మిస్సెస్ అండి. ఓహో, మీ మా అమ్మగారు, మీరు మిస్సెస్ అండి. అంటే మా తండ్రి గారికి 2 వివాహాలండి. అలాగండి. మా స్టెప్ బ్రదర్స్ 4, మేము 4. ఇంకా అసలు మేము యనమండూరు అంటే ఒక తల్లి ఒక తండ్రి అలా ఉండేవారు. ఇంకా అలా అంటే ఇంకా దేవుళ్ళతో సమానం. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరండి? ఈ పిల్లలు, చిన్నపిల్లలు? ఇది మా తోడళ్ళు గారు వెంకటాపురం, పెన్మిచ్చ రామరాజు సన్స్ పేషెంట్ అయ్యి చేశారు, షుగర్ ఫ్యాక్టరీ పేషెంట్ చేశారు, బాల్కల్ షుగర్ ఫ్యాక్టరీ. అలాగే మా పెద్ద మేము 6 తోడోళ్ళు ఉండే. అలాగండి. అందులో మా పెద్ద ఆయన అనమాట. ఈ ముగ్గురు మా అబ్బాయిలండి. ఓహో, మీరు ముగ్గురు అబ్బాయిలు? మీకు అబ్బాయి పాపలు లేరు, కూతురు లేరు అయితే. ఇదో గది అదో గది. విజయరాజు గారు అప్పట్లో ఈ గోడలు కూడా చాలా మందంగా ఉండే కదా? మందం. మరి ఎంత మందం? మీకు మందం ఒకటేనండి. తర్వాత అప్పుడు మీకు కాంక్రీట్ ఎక్కువ ఇవ్వలేదు, ఇంపార్టెంట్ ఇవ్వలేదు. పైన కూడా వుడ్, ఇదంతా టేక్ అంటారు. టేక్ వుడ్ అండి. ఆ వుడ్కి ఆ కమ్మిలకి సిమెంట్ ప్లేట్లు పోసేటి, ప్లేట్లు పెట్టి అంటే అందులో పాతి దలసలు పెట్టి ఆ ప్లేట్లు పెట్టి వేసినారు పైన. అప్పట్లో తార్ సిట్కి విజయరాజు గారు అప్పట్లో ఇల్లు కట్టినప్పుడు ఎంత అయి ఉంటుందంట? రెండిట్లకి అప్పట్లో 2 బిల్డింగ్లు, 2 బిల్డింగ్లకి కలిపి 1,10,000 రూపాయలు అయింది. 2 బిల్డింగ్లు కలిపి. 2 బిల్డింగ్లు చూసారా? ఇప్పుడు అయితే ₹1 కోటి అండి. తర్వాత 2 బిల్డింగ్లకి వైరింగ్కి 10,000 అయింది. అది మెడ్రాస్ నుంచి పట్టుకొచ్చాం వైరింగ్. అప్పట్లో ఫారెన్ అంట అది ఇదంతా. ఈ వైరింగ్ సౌండ్ అది ఇదండి. ఈ వైరింగ్ ఈ వైరింగ్ అంతా కూడా ఇంపోర్టెడ్ వైరింగ్. లబ్బర్ ప్లాస్టిక్ కదండి. చూసారు? ఇప్పటికి చెక్ చేద్దాం. 60-70 నేను ఏం చేశానంటే అది ఇప్పటికి ఓల్డ్ అయిపోను, నేను మధ్యని పెయింట్ ఇచ్చేసానండి. పెయింట్లు ఇవ్వటం అంటే ఆ లబ్బరు చిట్లు పోకుండా కొంచెం స్ట్రెంగ్గా ఉండటానికి లబ్బర్ పెయింట్ ఇచ్చారండి. అది చేత దానివల్ల అది ఇబ్బంది, స్టాండర్డ్ నిలబడింది. ఇలా వెళ్దాం. వచ్చింది. అప్పుడు ఇదంతా రోజు ఉంటాను. బీరువాలు రోజు ఉంటాడు. 100 మేస్త్రీలు చేశారండి ఈస్ట్ గోదావరి. ఎన్ని గదులండి మొత్తం? 6 గదులు అండి. 6 గదులు, 2 హాళ్ళు, ఎక్కడ హాళ్ళు అదండి. ఉంచండి, పర్వాలేదు ఉంచండి. అదేంటండి, దేనికి ఉపయోగించేవారు అది? ఇది యాంగిలర్, బట్టలు తగిలించుకోవడానికి. డిఫరెంట్గా ఉందండి. ఇది ఎంతో ₹5 ఎంత కొన్నానండి అది. మేము ఇప్పుడు 68లో అప్పట్లో ₹5 మన అంటే నార్త్ ఇండియా టూర్ వెళ్ళామండి. ఇలా పెట్టి మన డ్రెస్ పెట్టుకోవాలి. అది బాగుందండి, చాలా బాగుంది. నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నారు? కాశ్మీర్లో తీసుకున్నాను. ఫుట్పాత్ అప్పుడు పైన మీకు ఇదేంటండి, అది మోడల్గా ఉంది. ఏం చేయండి? ప్లాస్టర్ డిజైన్ అది. అది బిళ్ళ పోసాం, బిళ్ళ పోసి ఈ కమ్మికి మెయిన్ పరిచయం. అది ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఆయన పరిచి పైన మన తార్ సీట్కి గోను పెట్టి చేసేసిన తర్వాత దానిపైన పెరుగుపక్క కాంక్రీట్ వేసాం. ఇంకా చెక్ చెదరదు, అంటే చల్లగా ఉంటుందని చెప్పి చేసాము. మీకు అసలు వేసవకాలం కూడా ఎండ తెలియదు. అవును. అంటే పైన కూడా వేసి ఇంకా బాగుంటుంది. అవునండి. అంచేత స్టాండర్డ్ బాగుంటుందని చెప్పి పైన మళ్ళీ ఇది ఎంత రేపు పొద్దున్న స్ట్రక్చర్ పాడవకుండా ఉంటుందని చెప్పి. ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటున్నారేమో. మెయింటెనెన్స్ మరి ఎలా? మేమిద్దరం చేసుకోవటం. దీన్ని మీరు ఉన్నంతకాలం చూస్తారు. తర్వాత మేమైనా నాకు 84 ఏదో అలాగే ఏదో నడుస్తున్నాం. ఇటు వెళ్ళిపోవచ్చండి అలాగా. దేవుడి గది అండి.
అది ఏంటంటే జనం ఉన్న ఫోటోలు ఎప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అందులో పంచాయతీ కంటెస్ట్ చేసినప్పుడు మీరు చేశారా పంచాయతీ సర్పంచ్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు మీరు చేశారా? నేను పాలకు చేశాను, పంచాయతీ మెంబర్గా చేశాను, ప్రెసిడెంట్గా కాదు. 2 times చేశాను. తర్వాత పాలకొల షుగర్ ఫ్యాక్టరీకి 2 times డైరెక్ట్గా చేశారా? ఇటు అటువైపు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఇలాగే అండి పర్వాలేదు. వీటిని తుడుచుకుంటా తుదుపుకుంటా ఉండాలి రోజు. అది మా బ్రదర్. ఆ ఇంటికి వాళ్ళ బ్రదర్ ఇందాక వచ్చిన ఆయన ఉంటున్నాడు అంటే మా కావాల్సిన ఆయన పిన్నరాజు. చుట్టూరు కూడా మంచి ప్లేస్ ఉందండి. ఇలా అలా వచ్చేది అలాగే అంటే కొంచెం ఇంచుమించుగా నేను పార్టీషన్ అయిన తర్వాత మా అన్నయ్య మేము యనమండ్రి సోదరులు కూడా మా తండ్రి గారు 46లో కాలం చేశారు. 54 వరకు మేము యనమండూరు కలిసి ఉన్నాం. మళ్ళీ యనమండూరు విడిపోయి మేము స్టెప్ బ్రదర్స్ మేము నలుగురు 66 వరకు కలిసి ఉన్నాం. 66లో పంచుకున్నాం. కానీ ఏమైనా కానీ ఇంత ఇల్లు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అప్పుడు అంటే ఈజీగా ఉండేది. అందరూ వాళ్ళ పని వాళ్ళు ఉండేవారు, పని వాళ్ళతో మేము పనులు చేసుకునేవాళ్ళు. ఆ పనులు చేసుకోవడం అలవాటు మీద ఇప్పుడు అలా మేము కూడా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనుషులు దొరకటాలేదు కదా విజయరావు. దొరకటాలేదంటే మరి వాళ్ళు బాగా సుఖపడిపోయారు. నేర్చుకుంటే అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఇది ఎక్కువ వాల్యుబుల్. ఇటువంటి పనులు అది మర్చిపోయారు. కాలానికి వ్యతిరేకంగా నడుస్తున్నాం. అప్పుడు కాలానికి అనుగుణం అనేది లేదండి, లేకుండా అయిపోయింది. ఇంత ఖాళీ స్థలం. ఇప్పుడు అట్లా అది ఇక్కడ ఈ సినిమా షూటింగ్ జరిగింది కదండి, ఒక సినిమా షూటింగ్. ఇదంతా వాడారు అప్పుడు? అంతా వాడారు. ఇక్కడ ఏదో రోకలు పెట్టి చిలకపచ్చ ఇక్కడ ఏమండి రోకలు పెట్టి దంపుడు పెళ్లికి కాదు, ఆ సౌందర్య ఏదో మెచ్యూర్డ్ అయినప్పుడు కార్యక్రమం చేశారు. ఇక్కడ ఏదో సాంగ్ కూడా ఉంది. ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక రకం పోటు, లేని వాళ్ళు ఇంట్లో ఒక రకం పోటు అన్నట్టుగా ఏదో ఉంది సాంగ్. పోటు అండి అలా చేశారు. ఆకలి పోట్లు, లేని వాళ్ళు ఆకలి పోట్లు, ఉన్నోళ్ళు ఏమో ఏదో రోకల పోటు. ఉన్నోళ్ళకేమో రోకల పోటు, లేని వాళ్ళకి ఆకలి పోటు. ఆ డైలాగ్ ఉంది, నేను విన్నాను. అది ఇక్కడ చేశారు. విన్నారండి. అప్పటికి కిచెన్ లేదు ఉందండి, అప్పుడు కూడా ఉందా? ఉంది ఇక్కడే, దాని గురించే తీశారు. ఈ కిచెన్లోంచే వాళ్ళు చేశారు. ఇవి ఉన్నాయి కదండి, గుర్రాలు అంటారు, తాపిపల్లికి వాటికి మనం వాడుకోవటానికి ఉన్నాయి కదండి. ఇది ఏం చేశారంటే కంబైన్డ్ ఇది పెడితే పెద్దది ఫిట్టింగ్ అనమాట. దీనికి దానికి ఫిట్టింగ్. ఈ సైజ్ అయితే 12 ఎత్తుకి సరిపోతుంది. అవునండి. ఇవి రెండు కలిపితే 5 ఎత్తుకి. అంటే దాన్ని కలుపుకోవడానికి తెలివితేటలు వాడారు. నేను ఇలాగ ఇప్పుడు ఎక్కడ చూడలేదు తెలుసా మీకు? ఇలాంటి చూడలేదు నేను. మేము చదువుకోకపోయినా మాకున్న ఇంజనీరింగ్ తనం అది అలా చేశారు.